వెల్కమ్ టు జస్ట్ జీసస్ కీర్తన 119:44. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించదును, నేను నిత్యము దాన్ని అనుసరించదనంటూ కీర్తనకారుడు తన హృదయపూర్వకమైన వాంఛ, కోరిక, తీర్మానాన్ని దేవునికి విన్నవించుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము విని విశ్వసించి వెంబడించే విషయంలో నిరంతరము దేవుని నమ్మి నాటించి దాదాపు మరణించే చివరి శ్వాస వరకు కూడా దేవుని యొక్క వాక్యమును గైకొంటారంటూ, నిత్యము దాన్ని పాటిస్తారంటూ, అనుసరిస్తారంటూ తన తీర్మానాన్ని ఒక బలమైనటువంటి హృదయ వాంఛను తెలియజేశాడు కీర్తనకారుడు. మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యమును ప్రేమించి గైకొని దాన్ని ధ్యానించడంలో ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మన మీద కుమ్మరించేవాడిగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వారు దేవుని యొక్క సర్వ సంపదలకు గని పొందుకుంటారు. ఇహలోక పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దానిలో దాచి ఉన్నాయి. కాబట్టి అలాంటి కృప దేవుడు సమృద్ధిగా మన మీద కుమ్మరించును గాక. ఆమేన్.